ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు 45 నిమిషాలు రైతుల సమస్యలు, పెట్టుబడులు, గిట్టుబాటు ధరలు, మార్కెట్ ధరలపై కీలక చర్చ సాగింది. ఈ సమావేశంలో గత ఏడాది కంటే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగిందని అధికారులు వివరించారు. ముఖ్యంగా కోకో, చెరకు, మామిడి, మిర్చి, పొగాకు పంటల ధరలు తగ్గడంపై కూడా అధికారులు వివరించారు. ముఖ్యంగా రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించిన 11 సంస్థలకు ఆమోదం. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి ఆమోదం. 30,000 కోట్ల పెట్టుబడులతో 35,000 ఉద్యోగాల కల్పనకు ఆమోదం. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం. విద్యార్థులకు కోచింగ్ కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అనుమతి. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. భోగాపురం వద్ద 500 ఎకరాల భూమి కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి ఆమోదం. అలాగే దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరుకుల వితరణ ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ జరిగింది. అలాగే ముత్తుకూరు ప్రాంతంలో 615 ఎకరాల భూ కేటాయింపుపై కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ముఖ్యంగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అక్కడ ఎకరానికి 5 లక్షల చొప్పున రైతులకు చెల్లించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా పరిణామాలపై చర్చించారు. మద్యం స్కామ్పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని, ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలకు కారణం కావద్దని మంత్రులకు సూచించారు. అలాగే ప్రధాని ఆధ్వర్యంలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలని కోరారు.